హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాట్లాడేది మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్ అన్నమాట. అయితే ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ ఆనందం కూడా మీరు ఇచ్చిందే. ఎందుకు అంటారా? ఈ వీడియో వచ్చేసి టాపిక్ కూడా చెప్పాలి కదా. ఈరోజు అయితే నాకైతే ఛానల్ తరపున 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ నేను ఆల్రెడీ చూసిన. అయితే ఎందులో చూసిన అంటే నాకు 2 ఛానల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మామూలుగా డైలీ వ్లాగ్స్ అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. దాంట్లో వచ్చేసి 13,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కాకపోతే ఏంటంటే దానికి ఇంకా వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదు. మొన్న రీసెంట్గానే కంప్లీట్ అయింది ఆ ఛానల్ వచ్చేసి 4 ఇయర్స్ అవుతుంది నేనైతే ఆ ఛానల్ స్టార్ట్ చేసి. అయితే ఇది స్టార్ట్ చేసి మాత్రం 3 మంత్సే అవుతుంది టైలరింగ్ ఛానల్ వచ్చేసి. అయితే ఏదైనా కష్టంతో మనం సాధించవచ్చు అంటారు కదా. నేనైతే ఇక టైలరింగ్ ఛానల్ కోసం చాలా కష్టపడ్డాననే అనుకుంటున్నాను. నేనైతే నా కష్టానికి మీరైతే ప్రతిఫలం ఇచ్చిరనే అనుకుంటున్నా. ఇచ్చిరు కాబట్టి నాకు కళ్ళెదురుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంటే మీ ఫ్యామిలీలో నన్ను ఒక భాగంగా చేర్చుకున్నందుకు నేను అంటిగా చాలా ఆనందంగా అవుతుంది అన్నట్టు. 1000 మంది సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదు. ఎందుకంటే ఆ 1000 మంది కోసం కూడా సంవత్సరాల తరబడి వీడియోలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేను ఒకదాన్నే. ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఇది సెకండ్ ఛానల్ అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఛానల్ వచ్చేసి నాకు ఒక 1 మంత్లోనే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ టైలరింగ్ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ కోసం కొంచెం అయితే వెయిట్ చేయవలసి వచ్చింది. 3 నెలలు అయితే పట్టింది. ఆల్రెడీ వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాక 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నా వీడియో చూసినప్పుడు అయితే మీకు జైన్ బటన్ కనిపిస్తుంది కదా. ఆల్రెడీ నా వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మానిటైజేషన్ కోసం కూడా నేను అప్లై చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే కదా మనకైతే గూగుల్ పిన్ అయితే వచ్చేది. అదైతే ఇప్పుడు నేను మీకు చెప్పి మీ బ్లెస్సింగ్స్ తోటి నేనైతే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇదన్నమాట మొత్తానికి ముచ్చట. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి అయితే ఇదే అనమాట. మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి అయితే నేను ఇంత దూరం రాగలిగాను. తొందరగా రీచ్ అయ్యాననే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేయండి. మీరు కామెంట్స్ చేయరు. మీరు ఇచ్చే కామెంట్స్ తోటి కూడా నేను ఏం చేయాలి, మీకు ఏం అవసరం ఉంది ఆ వీడియోని అయితే నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. అయితే కొంతమంది కామెంట్స్ చాలామంది సిస్టర్స్ చేసారు. కొన్ని వీడియోలు అయితే నేను తీయలేకపోయినా. సారీ సిస్టర్, ఖచ్చితంగా చేస్తా. అందులో మన ఛానల్ వచ్చేసి జైన్ బటన్ అవుతుంది కదా. ఒకవేళ మీకు ఏదైనా కావాలి, మీరు ఖచ్చితంగా కటింగ్ చేసి చూపియండి అని అంటే జైన్ బటన్ అయితే క్లిక్ చేయండి. అందులో మనీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అలా డబ్బులు ఇస్తేనే చేస్తానని అయితే ఏం కాదు. డబ్బులు ఇవ్వకుండా మీరు కామెంట్ చేయరు. నాకు వీలైన వరకు చేస్తా. లేదు మీరు జైన్ బటన్ క్లిక్ చేసుకొని మనీ కనుక చేసినట్టయితే నాకు తెలుస్తుంది ఎవరు చేసిర్రు, వాళ్ళ కామెంట్ కోసం నేను ఈ వీడియో చేయాలని అయితే తెలుస్తుంది. అలా చేసినప్పుడు ఏమైతే అంటే ఫస్ట్ ఆ వీడియో వచ్చేసి మీకే వస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ఒకవేళ మీరు డబ్బులు పెట్టి నాకు జాయిన్ బటన్ క్లిక్ చేసిర్రు అనుకో, అప్పుడు మీకోసం ఇంకో కొన్ని డబ్బులు ఎక్కువైనా సరేగా నేను పెట్టి ఆ క్లాత్ తెచ్చి అవన్నీ కటింగ్ చేసి ఓన్లీ మీ ఒక్కరి కోసమే చేయాల్సి వస్తుంది. కాబట్టి అట్లా కూడా చేస్తానైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. లేదు మీరు కొన్ని కామెంట్లతోటి కూడా చిన్నవి అంటే నేను రెగ్యులర్గా చేసే దాంట్లో ఏదైనా ఉంటే కూడా నేను దాని గురించి క్లుప్తంగా మీకైతే వివరంగానైతే చెప్తా ఉంటాను. అదేంటంటే ఇప్పుడు ఇంత దూరం నేను రావడానికి కారణమైతే మీరే కాబట్టి పేరున అందరికైతే కృతజ్ఞతలు అయితే చెప్తున్నానండి. ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేసుకోకుండా కూడా చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అసలు అయితే 100%కు ఒక 10% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 90% చూస్తారు నా ఛానల్ వచ్చేసి. అందులో వచ్చేసి ఒక్క వీడియో బాగా వైరల్ అయింది. నేను పెట్టినాక 5 డేస్కే మినిమం 15-16K వరకు పోయింది. అది ఆ ఒక్క వీడియో అయితే నా ఛానల్కి అయితే మలుపు తిరిగిందనే చెప్తాను. ఎందుకంటే దానికి 16,000 మంది అయితే చూసారు. దానికి ఒక్కటే రోజు 500 వాచ్ అవర్స్ అయితే పెరిగినాయి అనమాట. దాంతో నాకు పబ్లిక్ కూడా ఆ ఒక్క వీడియోతోటి నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఇదంతా మీరు చూపించిన ఆధార అభిమానాలేనండి. ఈరోజు అయితే నేను 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన బ్లెస్సింగ్సే అనుకుంటాను, మీరు ఇచ్చిన సపోర్టే అనుకుంటాను. మీరు ఇచ్చిన సపోర్ట్ తోటే నేను ఇంత దూరం వచ్చినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇదంతా మీరు ఇచ్చిన సపోర్టే కాబట్టి మరొకసారి అందరికీ పేరున కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను. అలాగే ఏంటంటే ఇప్పుడు ఛానల్ వచ్చేసి 1000 కంప్లీట్ అయిపోయింది కదా, వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక గూగుల్ పిన్ కోసం అయితే అప్లై చేసిన ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే 1000 అయిపోయిన తర్వాతనే వస్తాయి కదా. అందులో వచ్చేసి మళ్ళీ మీరు ఇచ్చే కామెంట్లు కూడా నాకు చాలా బాగా అనిపిస్తాయండి. మంచి కామెంట్లు ఇస్తూ ఉంటారు.
మళ్ళీ వీడియో చూస్తుర్రు, కాకపోతే కొంతమంది లైక్ ఇస్తుర్రు. మీరు కూడా కామెంట్స్ చేయాలండి ఆ వీడియో ఎట్లుంది, మీకు ఏదైనా ఏ మాత్రం, నాదనే కాదు ఎవరిదైనా సరే కానీ మీకు ఏ మాత్రం ఉపయోగించింది, ఒక్క వీడియోలో ఏదైనా ఒక్కటి మీకు ఖచ్చితంగా ఇది పెద్ద ఇంపార్టెంట్ విషయం, మాకు ఇది బాగా ఉపయోగపడింది అని అనిపించినప్పుడు ఒక లైక్ అయితే ఇయ్యండి. నాకనే కాదు ఎవరికైనా సరేనండి. మీ వీడియో చేసేటోళ్ళకే వీడియోలో బాధలు తెలుస్తాయి అంటారు కదా. అయితే ఏంటంటే అట్లనే మీరు ఇచ్చే లైక్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్క లైక్ ఇస్తే నా వీడియో ఇంకో ముగ్గురికి షేర్ అవుతుంది అనమాట. అలాగే వచ్చేసి కామెంట్ కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్స్ తోటి వీళ్ళకి ఇన్ని కామెంట్స్ వచ్చాయి కదా అని వేరే వాళ్ళు ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు అనమాట. మీరు ఇచ్చే కామెంట్స్ అయితే మాకు ఇంకా కొంచెం ఏమంటారు బలం అవుతుంది అన్నట్టు. మీరు ఇచ్చే ఒక కామెంట్ అయితే మాకు మస్తు బలం అవుతుంది, మీరు మంచిగా చేస్తారు అని అనిపించింది. సరే, మీకు ఏదైనా అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయొచ్చండి. మేము మళ్ళీ దానికోసం అయితే నేనైతే మళ్ళీ వీడియో చేస్తా ఖచ్చితంగా. ఇదైతే ఈరోజు అయితే వీడియో టాపిక్ వచ్చేసి ఇదే అనండి. ఈ మధ్యనైతే ఒక 2-3 డేస్ నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు తప్పకుండా. అలాగే లైక్ ఇవ్వడం అయితే అస్సలే మర్చిపోకండి సిస్టర్స్. మీరు ఇచ్చే సపోర్ట్ తోటి నేను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే నాకు సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. నాకు వీడియోలో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను కదా, అంటే ఏంటంటే నేను చెప్పేది కరెక్టే ఉంటుంది కానీ నాకు కొంచెం చెప్పడానికి రాదు. ఎందుకంటే ఇప్పుడు అది కూడా టీచింగ్ చేసే వాళ్ళు వేరే ఉంటుంది, మనం మామూలుగా మాట్లాడేది వేరే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా కదా రెగ్యులర్గా, చేసినప్పుడు ఏమవుతుందో తెలుసు, అసలు నా వీడియోని ఎవరు చూస్తారు అనుకున్న రోజులే ఎక్కువ ఉన్నాయి. అలాంటిది నా వీడియోస్ అసలు 10లలో షేర్ అవుతున్నాయి. అంటే ఒక 60-70 అలా షేర్ చేస్తారు పబ్లిక్. అంటే షేర్ చేసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి. అంటే వాళ్ళకి నా వీడియో నచ్చింది, అందుకే వాళ్ళు షేర్ చేయగలుగుతున్నారు. అందువల్లనే నేను ఇంత దూరం వచ్చినానైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా నా వీడియో షేర్ చేసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి. మీకు నచ్చితే షేర్ చేయండి ఖచ్చితంగా. మనకి ఏదైనా ఇది మనకు ఉపయోగం అనిపించినప్పుడు మన సిస్టర్స్ ఎవరైనా సరే కానీ వాళ్ళకైతే ఎవరు నేర్చుకుంటా అనుకుంటారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు ఏ వీడియో అయినా షేర్ చేయడంలో తప్పలేదండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం పుట్టంగానే నడవలే కదా, ఇది కూడా అంతే. మనం ఒకరిని చూసి నేర్చుకునేదే, ఏదైనా సరే కానీ ఒకరి నుంచి చూసే నేర్చుకుంటూ ఉంటాం కదా, ఇది కూడా అంతేనండి. నేను కూడా ఏదైనా సరే కానీ మనం నేర్చుకోగా మనం ఇంకో కొంచెం మంచి టైలర్స్ అవుతాం అనమాట. అలాగే మీకు ఇంకా టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మీరు కనుక ఒకవేళ కామెంట్ చేసినట్టయితే ప్రతిదీ స్టార్టింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకు సూది ఎలా పెట్టాలనే దగ్గర నుంచి బ్లౌజ్ కంప్లీట్ అయ్యేదాకా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూపియమండి అని కామెంట్ చేసిర్రు అనుకో, నేను ఖచ్చితంగా మీకోసం అయితే స్టార్టింగ్ నుంచి ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మిషన్ కుట్టడంలో, అలాగే ఇవన్నీ మీకైతే ఇప్పుడు మనకి ఎలా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, మెథడ్స్ ఏంటి అనేది మీరు కనుక కామెంట్ చేసినట్టయితే నేను ఆ వీడియోలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడే కదా ఛానల్ కొత్తగా పెట్టింది, ఇప్పటి నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా నేను ఇవన్నీ చూపిస్తే బాగుండదు కదా. మళ్ళీ నా ఛానల్ ఎవరు చూస్తారో కూడా తెలియదు. నేర్చుకునే వాళ్ళే చూస్తుర్రా, నేర్చుకొని ఉన్న వాళ్ళు చూస్తుర్రా, ఇంట్లో కుట్టేటోళ్ళు చూస్తుర్రా, ఎవరనేది మనకి ఇంకా ఐడియా లేదు కదా. అందుకనేసి మీరు ఒకవేళ కామెంట్ కానీ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్లుప్తంగా లాంగ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లా స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం చేయాలి అవన్నీ అయితే వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక కామెంట్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా ఆ వీడియోలు అయితే చేస్తానండి. ఆ వీడియోలు నేను చేసినప్పుడు మీ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా సరే కానీ వాళ్ళకు కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఈరోజు అయితే ఇక మొత్తానికి టాపిక్ అయితే ఇదే అనమాట. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెడతా ఉంటాను. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇంకా కావాలండి. ఇప్పటి వరకు ఇచ్చి ఇంకా కావాలి నాకు. మీరు ఇచ్చే సపోర్ట్ తోటి నేను ఇలాగే ఎదుగుతూ ఉండాలండి. మీరు బాగుండాలని, నేను బాగుండాలి, మీలో నేను ఉండాలి, నాలో మీరు ఉండాలని అనుకుంటున్నానండి. అయితే నేను మాట్లాడేటి అయితే కొంచెం నాకు చెప్పేటప్పుడు కొంచెం వివరంగా చెప్పడానికి రాదేమో, నేను చెప్పేది మాత్రం ప్రతి ఒక్కటి కరెక్టేనండి. ఇప్పుడు మొత్తానికైతే ఈ వీడియో వచ్చేసి మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి అయితే నేను ఇంత దూరం వచ్చాను. మెనీ థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో వచ్చేసి ఇదే అనమాట. మీ బ్లెస్సింగ్స్ తోటి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రమాదేవి టైలరింగ్ టాపిక్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.